ఏమైనా చేసిరా వాళ్ళు? హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చంపింది ఎవరిని? నక్సలైట్ చంపింది ఎవరిని? ఎవరు చెప్పింది? అమెరికా వాళ్ళు చెప్పి తెలుగులోనే కదా, ఎంతమంది పోలీసులు చంపారు తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది పోలీసులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రంలో? ఇలాగ రాజ్య నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు? కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి ఫస్ట్. ఇలా మావోయిస్టులకు సంబంధించి ముఖ్యమంత్రిగా స్పందించాలి. ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు? ఎంతమందికి కానిస్టేబుల్ ఎస్ఐ మహాముత్తానం పోతుంటే, డ్యూటీలో బాగా పోతుంటే, వాళ్ళ భార్య సీమంతం ఆ రోజు పోతుంటే ఎస్ఐ ఏం తప్పు చేశాడు? ఎస్ఐ డ్యూటీ చేసిండు, ఆయన పుట్ట కుడి కొట్ట చేసాడు, ఎన్కౌంటర్ కాదు. ఇలా ఎంతమంది పోలీసులు పుట్ట పట్టుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో? వాళ్ళు తెలుగుది కాదా? మేమేమంటున్నాం? మా గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది? తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసుల చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు, దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు వాళ్ళని స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లేదంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగిరేదు, నల్ల జెండా ఎగిరేయాలంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులకు ఇప్పటికీ అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలను, ఎస్సీ బీసీలను చంపారు? ఎంతమంది అమాయకులను చంపారు? వీరోళ్ళు అమాయకులు చెప్పడానికి మీరు సాధించింది ఏంది? అలా సాధించింది ఏది? మీరు చనిపోయారు ఎన్కౌంటర్ లో, మీరు కూడా చనిపోయారు. సరే, దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మీరు తుపాకీ కొట్టు రాజ్యాధికారం రావాలన్నారు, రాలేదు. నక్సల్యం పూర్తిగా అంతమంది పోతుంది. ఇప్పటికైనా కనివిప్పగలి, ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి రండి, ప్రజాస్వామ్యం రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదని అంటున్నాను. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. దానికి కుంటి సాకులు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు, ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానన్నా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారికి సంక్షేమ పథకాలు మాత్రం అమలుతుంది. కాబట్టి స్థానిక సంస్థలకి నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా ఇలా యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనేది. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్నోళ్ళు అంటారేమో, బీజేపీలు ఇవన్నీ తప్పు పుచ్చుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు.
మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన పక్క నిన్నేమైంది నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పట్టుకున్నారు. యూరియా రైతుల పొలాలకు పోతలేదు, యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించారు. ఎట్లా దొరికిందో అది ఆయన కొత్తగా అయినాడు ఎమ్మెల్యేలు కానీ పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున పోయి లైన్లో నిల్చుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్కలు